ఆది సాయి కుమార్ గట్టిగానే కంబ్యాక్ ఇచ్చిండు. నేను ట్రైలర్ ని ఎంత నెగిటివ్ చేసిందంటే నాకు అర్థం అయిపోయింది సినిమా పోయేటట్టు ఉందని చెప్పి. కానీ సినిమా చూసిన తర్వాత ఆన్ పాయింట్ స్టోరీకి అతుక్కునే ఉంది సినిమా మొత్తం. అండ్ స్క్రీన్ ప్లే ఒకటి చాలా అంటే చాలా డల్ ఉంది. కలర్ గ్రేడింగ్ ఎవరు చేసిండో కానీ పట్టుకొని పుట్టబుద్ధి అయింది. నీకు ఆ మాత్రం తెలియదా? అంత మంచి సినిమా ఉంది, అంత మంచి స్టోరీ ఉంది, కలర్ గ్రేడింగ్ మంచిగా చేద్దామని కూడా చూడలేదు నువ్వు అని అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్, అసలు అంత స్లో ఉంది. 2 hours 24 minutes ఎందుకు? 2 hours లో పని కానీ అయిపో కదా, ఎందుకు దాన్ని ఊరికే లాగి స్టోరీ మొత్తం ఖరాబ్ చేస్తారు. లిటరలీ నాకు స్టోరీ మీద చాలా అంటే చాలా డౌట్స్ ఉండే. ఆది కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు అంటే నాకు చాలా డౌట్స్ ఉండే మైండ్ లో. కానీ అవన్నీ పోయినా నాకు ఆది సాయి కుమార్ గట్టి కంబ్యాక్ ఇచ్చిండని చెప్తాను నేనైతే. పక్కా టికెట్స్ బుక్ చేసుకోండి, ఈ సినిమాకి మాత్రం అస్సలు మిస్ అవ్వదు. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా పూర్ ఉంది, పూర్ క్వాలిటీ ఉంది. మీ స్టోరీ ఉందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు అంత నెగ్లిజెన్స్ చేస్తారో నాకు అర్థం కాదు అసలు. ఈ మూవీ టీం వాళ్ళు క్యాప్టివేటింగ్ స్టోరీ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. అరే శ్రీచరణ్ పాకాల ఏం కొట్టినవరా బాబు ఒక్కొక్క దగ్గర అయితే. అదే పేర్లు పడతాయి కదా, ఆ బీజిఎం మాత్రం ఎగ్దమ్ ఉంది, కూత ర్యాంప్ అసలు చెప్తున్నా కదా. నాకు మళ్ళీ మంగళవారం సినిమా గుర్తొచ్చింది. ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చిండు అనిపించింది నాకైతే శ్రీచరణ్ పాకాల. ఆయన మంగళవారంలో ఒక క్యారెక్టర్ ఉంది మీకు కూడా తెలిసిందే, ఆయన మాత్రం దీంట్లో ఫస్ట్ హాఫ్ ఇచ్చి పాడేస్తాడు చెప్తున్నా కదా. ఆయన చేసే యాక్టింగ్ చూస్తుంటే మనం సాయి కుమార్, ఆది సాయి కుమార్ హీరో ఉన్నాడనేది కూడా మర్చిపోతాం, అంత ఘోరంగా చేస్తాడు ఆయన. ఆయన ఉన్నంత సేపు అండ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆయన ఇద్దరు ఉన్నంత సేపు చాలా అంటే చాలా బాగా నడిచింది సినిమా మొత్తం, మంచి అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా లెంది, ఎంత లెంది అంటే లాగుతున్నారు అసలు. ఆ ప్లాట్ పాయింట్ తీసుకురావడానికి అంత ఎందుకు లాగుతున్నారు మీరు అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం తొందరగా అయిపోగొట్టేసిండ్రు, నిజంగా తొందరగా అయిపోగొట్టేసిండ్రు. అండ్ లాస్ట్ ఎండింగ్ లో మాత్రం కొంచెం సినిమాని బట్టి చాలా ఎక్కువ తీసుకున్నారు. ఆ గంట కొట్టడం వద్దురా బాబు అనిపించింది నాకైతే. అక్కడే మీరు ఎందుకో డ్రాప్ చేసేసింది అనిపించింది. అండ్ ఏఐ అంతగానం యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? అరే ప్రతి దానికి ఏఐ యూజ్ చేస్తారు, ఫస్ట్ లో ఏఐ యూజ్ చేసిందంటే ఓకే, కానీ ప్రతి దానికా? కానీ ఫస్ట్ లో ఆ స్టోరీ సాయి కుమార్ వాయిస్ తోనే వస్తుంది మనకు, అక్కడ మాత్రం గూస్ బంప్స్ వచ్చింది. ఆ స్టోరీ మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఈ స్టోరీ ఇంకా గట్టిగా పైసలు పెట్టి తీసి ఉంటే ప్రొడ్యూసర్స్, మనం విరూపాక్ష చూసినప్పుడు ఎంతగానో ఆగమైనామో ఈ సినిమా చూసినప్పుడు కూడా అంతే ఆగమవుతారు. నేను ప్రీమియర్ షో పోయి వచ్చిన, సో ఎవరైనా చూడకపోతే మాత్రం చూసేయండి. ఒకవేళ చూసుంటే మాత్రం ప్రీమియర్ షో కింద కామెంట్ లో పెట్టేయండి. సినిమా మాత్రం మస్తు ఉంది, తొందరగా బుక్ చేసుకోండి టికెట్లు, అసలు లేట్ చేయొద్దు, నేను ముందే చెప్తున్నా. దట్స్ ద రివ్యూ ఆన్ శంబాలా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.